హలో హాయ్ అండి. ఈరోజైతే అన్నపూర్ణ మొక్క ఒకటి చూస్తున్నాను. ఒక 1 ఇయర్గా ఉంది మా ఇంట్లో. దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి అన్నపూర్ణ మొక్క. ఇది బాస్మతి ఆకు ఎలాగా మీకు మంచి స్మెల్ అలా వస్తుంది అన్నంలో, పలావులు, బిర్యానీలు వండుకున్నప్పుడు. అలాగే కాకపోతే ఇది బిర్యానీ ఆకులాగా పనిచేస్తుంది. కాకపోతే ఇది అన్నపూర్ణ ఆకు. ఇది మనం ప్రతిరోజు అన్నం ఉడికేటప్పుడు ఒక చిన్న ఆకు వేసుకున్న అన్నము చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనికి ఇప్పుడే పిలకలు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ ఒక పిలక వచ్చింది, ఇక్కడ ఇంకోటి ఉందిగా. ఇదిగోండి ఇది కలిసిపోయింది అలాగా. ఇది ఒక్కటే విడిగా సపరేట్గా ఉంది. ఇది మా పని మనిషి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చింది మొక్క. ఎవరి దగ్గర ఉంటే తీసుకొని వచ్చి పెట్టింది. ఓకే, రోజంతా ఎండ పడక్కర్లేదు, కొంచెం లేత ఎండ తగిలినా కూడా పర్వాలేదు, బతికేస్తుంది. ఇవి కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఇలాంటివి షో ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇది ఎవరైనా పెంచుకుంటున్న వాళ్ళు లేదు వాడుతున్న వాళ్ళు చూసుకొని అలా కొనుక్కుంటే మేలు. లేదంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే మేలు. లేదంటే నర్సరీలో కొన్నప్పుడు మోసపోతే కష్టం. తెలిసిన వాళ్ళ దగ్గర, తెలిసిన నర్సరీలలో రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మేలు. ఇది ఆకులు కట్ చేసుకొని ఎండపెట్టుకొని మనం బిర్యానీ ఆకులు ఎలాగైతే వాడుకుంటామో అలాగా ఈ అన్నపూర్ణ ఆకులను కూడా వాడుకోవచ్చు. పచ్చి ఆకులు కూడా అన్నంలో వేసుకోవచ్చు. ఒకటి కట్ చేసి ఈరోజు బియ్యంలో వేసాను. ఎంత మంచిగా బాస్మతి రైస్ వాసనే వస్తున్నది చక్కగా. ఫస్ట్ టైం ఈరోజే వేసాను నేను ఇది. నిజంగానే మంచి స్మెల్, బాగా మంచి రైస్కి మంచి స్మెల్ అయితే వచ్చింది. అతిశయోక్తి అయితే కాదు, నిజంగానే మంచి స్మెల్ ఉంది.